టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీని ఈరోజు రెండో అతిపెద్ద పార్టీగా నిలిపాడు మన పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక రాబోయే 2029 ఎలక్షన్స్ కోసం జనసేన పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చేరుతున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు జనసేనలోకి భారీ ఎంట్రీ ఉన్నారట. దీంతో బిగ్ షాక్లో ఉన్నారట వైఎస్ జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఇది రూమర్ అని చాలామంది వైసీపీ నేతలు అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనా దీనిపై అధికార ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఆయన దూసుకెళ్తున్నారు. ఇలా రాజకీయాలు అటు సినిమాలంటూ వెళ్తున్న విషయం విదితమే. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన రాబోయే దసరా కానుకగా ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి అదిరిపోయే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.